ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో థర్డ్ సర్గలో 23rd శ్లోకం నుంచి. దశరథ మహారాజు కోపగృహంలో ఉన్న కైకేయిని చూసి ఆవిడ్ని బతిమాలి భామాలి ఏదైనా సరే నేను చేసేది చేస్తాను నీకు ఎట్లానైనా సరే అని ఇన్ని రకాలుగా అనగా వేడుకొనగా ఆవిడ నా వరాలు నాకు కావాలి అని మాట తీసుకుని భరతుణ్ణి ఇప్పుడే రాముడికి సమకూర్చిన ఆ వస్తువులతోనే పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలని, అలాగే రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపించాలి అని, పైగా దాని తర్వాత తనకి రావాలన్న ఇచ్చ ఉంటే రాజ్యానికి రావచ్చు, లేకపోతే రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అంటుంది. శనేరు మిల్య నయని విమృజ్య పరయాభియ దుస్వప్నో వా మయా దృష్టో యతమా చిత్త విభ్రమః. ఇంత భయంకరమైన మాటలు ఆ కైకేయి నోటి నుంచి విన్న తర్వాత అక్కడ కన్నులు తెరిచి కన్నీళ్లు కాలుస్తూనే మనస్సులో ఏదో ఒక దుస్వప్నం చూసానా, ఇది నిజమా కాదా, నా కైకేయి ఇలా అడుగుతుందా, పైగా నేను విన్నది నిజమేనా అన్నట్టుగా ఒక్కసారి ఆరిపారి చూస్తున్నాడు ఆ దశరథ మహారాజు. అంటే నా మనస్సు మాయకి భ్రాంతికి లోబడి నేనేదో వింటున్నట్టుగా అనిపిస్తుందా, ఇదంతా కళ, ఇది వాస్తవం కాదా అన్నట్టుగా చూస్తున్నాడు. ఇత్యాలోక్య పురః పత్నిం వ్యాఘ్రీమివ పురః స్థితాం కిమిదం భాషసే భద్రే మమ ప్రాణహరం వచః. ఇంకా కాస్త తేరుకుని ఆ సమయంలో తన ముందు అక్కడ ఆడ పులిలాగా కూర్చున్న కైకేయిని చూస్తూ మళ్ళీ అడుగుతున్నాడు, నా ప్రాణాల కంటే ప్రాణమైన దానివి, నా ప్రాణాలే తీసేటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, అంటే నాకు బాధ కలిగించేలాగా నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు, పైగా ఇట్లాంటి మాటలా అనొచ్చా, అలా నువ్వు ఎలా అనగలిగావు అని. రామ కమపరాధం తే కృతావాన్ కమలీక్షణ మమాగ్రే రాఘవ గుణ స్వర్ణయ సన్నిశం శుభాన్. పొండరీకాక్షుడైన రాముడు నీ మీద ఏమన్నా అపరాధం చేశాడా, పైగా నీకేమన్నా బాధ కలిగేలాగా ప్రవర్తించాడా, నీకు ఎప్పుడు కూడా నా ముందు కూడా రాముడిలో ఉన్న శుభ లక్షణాల గురించి ఎప్పుడూ వర్ణిస్తూ ఉంటావే, రాముడినంతలా మెచ్చుకుంటూ ఉంటావే, ఇప్పుడు ఏ కారణం చేత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు. కౌసల్యామ్మా సమం పశ్యాన్ శుశ్రూషాం కురుతే సదా ఇతి బ్రువంతి త్వం పూర్వమిదానీం భాషసే అన్యథా. ఇంతకు ముందు కూడా రాముడు తన కన్నతల్లి అయిన కౌసల్యని ఎలా సేవించుకుంటాడో నన్ను అలాగే సేవించుకుంటాడని ఇన్ని మాట్లాడిన దానివి కదా, అంటే అప్పుడు నువ్వు మాట్లాడింది అబద్ధమా, ఇలా ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండేదానివి, దాని వ్యతిరేకంగా ఇలా ఎలా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, అంటే అది అబద్ధమా. రాజ్యం గృహాన పుత్రాయ రామస్తిష్టతు మందిరే అనుగృహిష్వ మాం వామే రామన్నాస్తి భయం తవ. లేదా నువ్వు నీ కొడుకేమన్నా రాజ్యాన్ని తీసుకోవాలని, అయితే రాముడు ఇలా నీతో ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తాడని, హాని తలపెడతాడని నువ్వేమన్నా అనుకుంటున్నావా, లేదా ఈ రాజ్యం కావాలంటే తీసేసుకో, భరతుడికి కట్టబెడదామంటే కట్టబెట్టేసేయి, నేను అభ్యంతరం చెప్పను, కానీ రాముణ్ణి మాత్రం నా నుంచి దూరం చెయ్యకు, రాముణ్ణి వనవాసం అన్న కోరిక వదిలేసుకో, రాజ్యం కావాలంటే తీసేసుకో, అందుకే నా మీద కరీకరం చూపించి దీనికైనా నువ్వు ఒప్పుకో, రాముడి వల్ల నువ్వు ఏ భయం ఉందని ఇట్లా మాట్లాడుతున్నావు, రాముడి వల్ల నీకు ఎటువంటి భయం లేదు. ఇత్యుక్త్వాశ్రు పరితాక్షః పాదయోర్నిపపాతః కైకేయీ ప్రత్యువాచేదం సాపి రక్తాంతలోచన. ఇలా చెప్తూ దశరథ మహారాజు కన్నీరు మున్నీరుగా అక్కడ కైకేయి పాదాల మీద పడిపోయి వెంటనే ఆ కైకేయి కన్నులు ఎర్ర చేస్తూ, అంటే ఇక్కడ ఈవిడ తీసుకున్న నిర్ణయం నుంచి వైదొలిగే ప్రసక్తి లేనటువంటి అట్లాంటి స్థితిలో ఉన్నది, అందుకుని కనికరించే లక్షణం కూడా అక్కడ కోల్పోయింది. రాజేంద్ర కిం త్వం భ్రాంతోసి ఉక్తం ఉద్భాషసే అన్యథా మిథ్యా కరోషి చేత్స్వీయం భాషితం నరకో భవేత్. ఓ రాజేంద్ర, నువ్వు భ్రమలు చెందుతున్నావో ఏమో, ఆడిన మాట తప్పకు, నేను రెండూ అడిగాను, అంటే ఇక్కడ రాజ్యం భరతుడికి దక్కాలి, రాముడు వనవాసానికి వెళ్ళాలి, పైగా ఇప్పుడే వెళ్ళిపోవాలి అని కూడా అడిగింది తెల్లవారుజాముని, అలాంటిది నువ్వు భ్రమలకి భ్రాంతికి లోబడకు, ఇచ్చిన మాట తప్పకుండా దానికి కట్టుబడి ఉండు, ఆ ప్రతిజ్ఞకి భంగం కలిగిచ్చేలాగా చెయ్యకు, అలా చేస్తే నరకం పొందుతావు అని చెప్పింది.
वनं सा गच्छेद्यदि रामचन्द्रः प्रभातकाले अजीनचीरयुक्तः उद्बन्धनं वा విషభక్షణం వా కృత్వా మరిష్యే పురతస్తవాహం. అలాగే ఎలా వెళ్ళాలి రాముడు? రేపు తెల్లవారుతున్నప్పుడే మృగ చర్మాలు ధరించి, నారచీరలు అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎట్లాంటివి అయితే ధరిస్తారో అలాగా వనవాసం చేసేవాళ్ళు ఆ వనాల్లో ఉన్న ఋషులలాగా మునుల్లాగా ఆ వస్త్రాలే ధరించి, అంటే సర్వభోగాల్ని త్యాజించేసి వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. నీ ఎదుటనే నేను లేకపోతే అలా జరగకుండా ఉంటే, నా మాటకి నువ్వు గనక ఆచరించకపోతే నేను ఉరి వేసుకుని చచ్చిపోతాను, లేదా విషం తాగైనా చచ్చిపోతాను, అంటే నేను జీవించి ఉండను. సత్యప్రతిజ్ఞోహమితిహ లోకే విడంబసి సర్వసాం భాంతరేషు రామోపరిత్వం శపథం చ కృత్వా మిథ్యా ప్రతిజ్ఞో నరకం ప్రయూహి. నీవు ఈ లోకంలో జరుగు అన్ని సభల్లో కూడా నేను సత్య ప్రతిజ్ఞ అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను ఇన్నిసారి ప్రగల్భాలు పలికావు కదా, జనాల ముందు గొప్పలు చెప్పుకుంటూ జనాల్ని నువ్వు మోసగిస్తున్నావు, అంటే నువ్వు మాటకి కట్టుబడేవాడివి కాదు. అందుకే ఇప్పుడు రాముడి మీద ఒట్టు పెట్టుకుని కూడా ఆడిన మాటను నువ్వు ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నావు, దీనికి ఫలితంగా నీకు నరకమే లభిస్తుంది అని చెప్పింది. ఇత్యుక్తః ప్రియాయాధీనో మగ్నో దుఃఖార్ణవీ నృపః మూర్ఛితః పతితో భూమౌ విసంజ్ఞో మృతకో యథా. తనకి ప్రాణానికంటే ప్రాణమైన కైకేయి ఇలా మాట్లాడుతుంటే కఠినమైన మాటలు విని దశరథ మహారాజు దుఃఖ సముద్రంలో మునిగిపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఇంకా మరణించిన వాడితో సమానంగా అట్లా భూమి మీద పడిపోయాడు. ఇంకా బ్రతకాలన్న ఆశ చచ్చిపోయిందన్న స్థితికి వెళ్ళిపోయాడు. ఏవం రాత్రిర్గతా తస్య దుఃఖత్ సంవత్సరోపమా అరుణోదయ కాలే తు బందినో గాయక జగుహు. ఈ విధంగా ఇంత దుఃఖానికి కారణంగా అతనికి ఆ రాత్రంతా కూడా నిజంగా ఒక సంవత్సరంలాగా గడిచింది. ఆ ఉదయకాలంలో ఆ బంది మాగ్ధాల జనులు వీళ్ళందరూ, ఎందుకంటే అక్కడ ఉత్సవంలాగా రాముడికి పట్టాభిషేకానికి జరగని ఏర్పాట్లన్నీ కూడా పురమాయించుకుని వచ్చేసాడు. అక్కడ ఏర్పాట్లేమో జరిగిపోతున్నాయి. అందుకని అక్కడ ఉన్న జనాలందరూ గాయకులు రాజును కీర్తించుకుంటూ గానం చేసుకుంటూ ఈయన్ని కూడా ఉదయాన్నే నిద్ర లేపటానికి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. నివారయిత్వా తాన్ సర్వాన్ కైకేయీ రోషమాస్థిత తతః ప్రభాత సమయే మధ్య కక్షాముపస్థితాః. రాజుని మేల్కొల్పటానికి వచ్చిన వీళ్ళందరూ బృందము, కానీ కైకేయ వాళ్ళని వారించి చాలా కోపంగా అక్కడ కూర్చుని ఉన్నది. వెంటనే ఆ సమయంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ప్రముఖులందరూ కూడా అక్కడికి సమావేశమై ఉన్నారు. ఎందుకంటే జరగవలసిన కార్యానికి మళ్ళీ ఈయన కూడా అక్కడ ఉండాలి, ఈయన ఆధ్వర్యంలో జరగాలి. బ్రాహ్మణా క్షత్రియ వైశ్య ఋషయ కన్యకాస్తథా ఛత్రం చ చామరం దివ్యం గజోవాజీ తథైవ చ. ఈ ఋషులు ఈ సమూహాలు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడైతే ఆ కన్యకల్ని కూడా అందమైన ఆభరణాలు వేసుకుని సిద్ధపరచమని చెప్పారు, అందుకుని వాళ్ళందరూ ఉన్నారు. దివ్యమైన ఛాత్రాలు చామ అంటే గొడుగులు, ఇటువంటి విసనకర్రలు, అలాగే ఏనుగా తురగా ఇట్లాంటి లాంఛనాలతో అభిషేకానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా సంబరానికి ఆ మధ్య ద్వారం దగ్గర అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ సిద్ధపరిచి ఉంచారు. अन्यश्च वारमुख्यायाः पौरजानपदास्तदा వశిష్ఠేన యథా జ్ఞప్తం తత్సర్వం తత్ర సంస్థితం. ఇంకను ఆ వరాంగనాలు ఆ పురముల్లో ఉన్న రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా పల్లెవాసులు అందరూ అక్కడికి చేరారు. అంతేకాకుండా అక్కడ వశిష్ఠుని ఆజ్ఞని అనుసరించి వాళ్ళందరూ కూడా అక్కడ నిలిచి ఉన్నారు. స్త్రీలు బాలాశ్చ వృద్ధాశ్చ రాత్రౌ నిద్రాం న లేమినే కదా ద్రక్ష్యామహే రామం పీత కౌశేయ వాససం. స్త్రీలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా రాత్రంతా కూడా పీతాంబరధరి అయిన ఆ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుంది కళ్ళారా చూడాలన్నట్టుగా వాళ్ళు అంత కుతూహలంతో ఆశతో ఉన్నారు. అందుకని వాళ్ళు ఎవ్వరూ రాత్రి పడుకోలేదు ఆ వార్త విన్నప్పటి నుంచి కూడా. సర్వాభరణ సంపన్నం కిరీట కటకోజ్వలం కౌస్తుభాభరణం శ్యామం కందర్ప శత సుందరం. రాజ్యాభిషేకంలో
ఇక్కడ సర్వ ఆభరణాలతో శోభితుడై కాంతులు వెదజల్లుతూ అక్కడ మళ్ళీ శిరస్సు నుంచి పాదాల దాకా రాత కిరీటాన్ని పెట్టుకుంటాడు, భుజకీర్తులు ధరించి కౌస్తుభవని ఇటువంటి ఆభరణాలను ధరించి అక్కడ కోటి మన్మథాకారుడై పైగా అటువంటి గజం మీద ఆరోహణ చేస్తూ ఉంటాడని ఇట్లా అన్ని కళ్ళారా చూడాలి వేడుకని అని అనుకుని వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అభిషిక్తం సమాయాతం గజారూఢం స్మితాననం శ్వేతశ్చత్రధరం తత్ర లక్ష్మణం లక్ష్మణాన్వితం. ఇక్కడ ఆ గజం మీద కూర్చుని లక్ష్మణుడేమో శ్వేత చిత్రాన్ని ధరించగా మందస్మిత ఆ వదనార విందుడై కృపామృతం వెదజల్లుతూ వచ్చే శ్యామసుందర మోహన రూపమైన రాముణ్ణి ఎప్పుడు వస్తాడా ఆ రూపాన్ని అలాగా దర్శించుకునేలాగా ఉన్న రాముణ్ణి చూడాలని ఆరాటంగా ఉన్నారు. అందుకే అక్కడ మంగళకరమైన ప్రభాత వేళ ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని ఆ వేడుకని కళ్ళారా చూడాలని రాత్రంతా కూడా ఈ ఆనందంలో వాళ్ళు నిద్రపోకుండా అక్కడికి వచ్చి ఉన్నారు. రామం కథా వా ద్రక్ష్యామः ప్రభాతం వా కథా భవేత్ ఇత్యుత్సకధియः సర్వే బభూవు పురవాసినః. మనకు కూడా సాధారణంగా ఏదన్నా మనకి నిజంగా చాలా ఇష్టంగా అది చెయ్యాలి చెయ్యాలి అయితే అది చూడాలి అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు 5ంటికి లేచి వెళ్ళిపోతే అక్కడికి చేరుకుంటాం అనుకుంటాం. ఈ 5ంటికి అంటే 4ంటికి లెగాలని అలారం పెట్టుకుంటాం. 3:30కు ఒకసారి లేచి చూసుకుంటాం. మళ్ళీ ఒకసారి చూసుకుని ఇంకా వెంటనే ఇంకా 4 అయ్యేదాకా ఎందుకని ముందే లేచి కూర్చుంటాం. అదే ఎక్కడికైనా వెళ్ళకూడదు అని అనుకున్నప్పుడు మనల్ని ఎంతమంది వచ్చి లేపినా ఇంకా కాసేపు అంటాం కానీ లెగం. ఇక్కడ మనసంతా రాముడు ముందున్నందుకే ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆనందాన్ని ఉత్సవంలో కళ్ళారా చూడాలి ఆ వేడుకని అని తహతహలాడిపోతూ ఉన్నారు. ఇప్పుడు దాకా రాముడు ఎప్పుడు రాజవుతాడా అని వేచి ఉన్నవాళ్ళు ఆ క్షణం రానే వచ్చింది కాబట్టి ఆ ఆనందంలో ఎవ్వరూ నిద్రపోకుండా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతలాగా ఎదురు చూస్తూ అక్కడ వేచి ఉన్నారు. నేధాनीमुत्थितो राजा किमर्थं चेति चिन्तयन् सुमन्त्रः शनकेह ప్రాయాత్యత్ర రాజా వతిష్టతే. ఆ సమయంలో సుమంత్రుడు మహారాజు ఇంతవరకు నిద్ర లేకపోవటం ఏమిటి అని ఆలోచించి మెల్లమెల్లగా రాజు ఉన్న దగ్గరికి చేరాడు. వర్ధయన్ జయశబ్దేన ప్రణవన్ శిరసా నృపాం అతిక్కిన్నం నృపం దృష్ట్వా కైకేయీం సమపృచ్ఛత. మహారాజుకి జయమగుగాక అని మాట్లాడుతూ నమస్కరిస్తూ వెంటనే రాజు అత్యంత దీనాతి దీనంగా ఉండటం చూసి కైకేయతో దేవి మీకు కూడా జయమగుగాక అంటూ నేడు మహారాజు ఇంత దుఃఖంలో ఉన్నారు ఏమిటి దానికి కారణం ఏంటమ్మా అని అడిగాడు. దేవి కైకేయీ వర్తస్వ కిం రాజా దృశ్యతే అన్యత తమాహ కైకేయీ రాజా రాత్రౌ నిద్రాం న లబ్ధవాన్. రామ రామేతి రామేతి రామమేవానుచింతయన్ ప్రజాగరేణ వైరాజా హ్యస్వస్థ ఇవ లక్ష్యతే రామమానాయ శీఘ్రం త్వం రాజా ద్రష్టుమిహేచ్ఛసి. కైకేయిని పాప ఏమి ఎరగనట్టు ఎందుకంటే ఎప్పుడూ ఆయనని చూసుకుంటూ ఉన్నవాడు ఆ ముఖ కవళికల బట్టే కూడా ఏమైంది అన్నది చెప్పగలం. ఏదో బాధకి లోబడ్డారని అందుకే ఇంత దుఃఖంగా ఉన్నారు కారణం ఏంటని పక్కనే ఉన్న కైకేయిని అడిగితే ఆవిడ రాత్రంతా మహారాజు నిద్రలేదు రామ రామ అంటూ రాముడు ఆలోచనలోనే చింతిస్తూ ఇలా ఉండిపోయారు. నిద్ర లేని వల్లే ఇట్లాగా అస్వస్థగా కనపడుతున్నారు. అందుకు నువ్వు వెంటనే వెళ్ళిపోయి రాముడిని ఇక్కడికి పిలుపుచ్చుకురా, ప్రభు అతన్ని చూడాలని కోరుకుంటున్నాడు అని చెప్పింది కైకేయి. అశ్రుత్వా రాజవచనం కథం గచ్చామి భామిని తచ్చుత్వా మంత్రినో వాక్యం రాజా మంత్రినమబ్రవీత్. ఈవిడ చెప్పగానే సుమంత్రుడు దేవి మహారాజు అనుమతి లేకుండా నేను ఎలా వెళ్ళగలను అని మళ్ళీ అడిగాడు. మంత్రి మాటలు విని దశరథ మహారాజు కూడా సుమంత్ర రామం ద్రక్ష్యామి శీఘ్రమానయ సుందరం ఇత్యుక్త స్వరితం గత్వా సుమంత్రో రామమందిరం. సుమంత్రుడితో రాముడిని అందాల రాసి అయిన నా ప్రియమైన కొడుకుని రాముణ్ణి నేను చూడాలని కోరుకుంటా అందుకు వెంటనే రాముణ్ణి ఇక్కడికి తీసుకుని రా అని మళ్ళీ రాజు చెప్పాడు. రాజాజ్ఞ వినిన వెంటనే శిరస వహించి వెంటనే రాముని తీసుకురావటానికి వెళ్ళిపోయాడు సుమంత్రుడు రామ మందిరానికి. అవారితః ప్రవిష్టోయం త్వరిత రామమబ్రవీత్ శీఘ్రమాగచ్చ భద్రం తే రామ రాజీవలోచనం పితుర్గేహం మయా సార్ధం రాజా త్వం ద్రష్టుమిచ్చతి
ఇత్యుక్తో రథమారూహ్య సంభ్రమత్వరితో యయౌ. ఎవరి చేతను నివారింపబడకుండా అతను, ఎందుకంటే రాజుకి ఎప్పుడూ సమీపంగా ఉన్నవాడు, అందుకు ఈయనకి ఎవరూ అడ్డు చెప్పరు. అందుకని శ్రీరాముడి భవనానికి వెళ్ళిపోయి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి సుమంత్రుడు చెప్తాడు, ఓ రాజీవలోచన రామ, నీకు జయమగుగాక అని చెప్పి నువ్వు త్వరగా నా వంట రావాలి, మహారాజు నిన్ను చూడాలని కోరుకుంటున్నారు. ఆ మాట వినినంతనే రాముడు కూడా చాలా ఆనందంగా వెంటనే ఆయనతో పాటు రథాన్ని ఎక్కి బయలుదేరాడు. రామः సారథినా సార్ధం లక్ష్మణేన సమన్వితः మధ్యకక్షే వశిష్ఠాదీన్ పశ్యన్నేవ త్వరాన్వితः. సారథిని వెంటబెట్టుకుని లక్ష్మణుడితో పాటుగా వెళుతున్న రాముడికి మధ్య ద్వారం దగ్గర ఉన్న వశిష్ఠాది ఆ గురుజనులందరూ కూడా కంటి చూపితోనే శిష్టాచార విధానంగా అభివాదాలు ఇవన్నీ కూడా చేసేసి అప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరించాడు రాముడు. పితుః సమీపం సంగమ్య ననామా చరణౌ పితుః రామమాలింగితుం రాజా సముత్థాయ ససంభ్రమః బాహు ప్రసార్య రామేతి దుఃఖాన్मध्ये పపాతః హాహేతి రామస్తం శీఘ్రమాలింగ్యకే న్యవేశయత్. వీళ్ళందరికీ కూడా విధి విధానంగా అన్ని వాళ్ళకి నమస్కరించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా నమస్కరించాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి కౌగిలించుకుని తత్తరపాట్లో లేచి చేతులు చాచాడు, కానీ దుఃఖంలో ఉన్నాడు. ఇక్కడ దుఃఖంలో ఉండి బాధలో ఉన్నాడు. పైగా ఇప్పుడు రాముడికి నేను ఈ విషయాన్ని చెప్పలేను, పైగా ఇది రాముడు వినకూడదు, ఆ అవకాశం లేకుండా ఉంటే నేను పోతే బాగుండు అని అనుకునేవాడు. ఎందుకంటే రాముడికి ఒక్క క్షణం కూడా ఎడబాటు భరించలేడు. పైగా ఇంత బాధాకరమైన విషయం, ఇప్పుడు ఏదన్నా సరే నాకు ఒకటి ఇస్తా అన్నప్పుడు మరుక్షణంలోనే అది నన్ను కాలానుగుణంగా కొన్ని రోజుల తర్వాత తీసుకున్నా అంత బాధ అనిపిస్తుందో లేదో చెప్పలేం, కానీ ఇప్పుడే సర్వం నాకు ఇచ్చేస్తానని చెప్పి మరుక్షణంలో అన్ని నా దగ్గర నుంచి తీసేసుకుని నిన్నే నేను బయటకు పంపించేస్తున్నానంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇవ్వమని మనం అడగలేదు, ఇస్తా అని చెప్పింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే లాగేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వస్తువు మీద మమకారం కన్నా మనం పరువు పోయినట్టుగా అనిపిస్తుంది. నలుగురిలో మళ్ళీ నాకు ఇది ఎలా ఉంటుంది, తక్కువ చేసినట్టుగా అవుతుంది, ఇట్లాంటి ఆలోచనలు సాధారణంగా వస్తాయి. ఇక్కడ అసలు రాముడికి ఈ విషయం తెలియటానికే ఇష్టపడని ఆ దశరథ మహారాజు రాముణ్ణి కౌగిలించుకోవాలన్న తత్తరపాటులో అయితే, ఎందుకంటే అక్కడ ఏడ్చి 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 ఉన్నాడు, స్పృహ కోల్పోతున్నాడు, అంత బలహీన పడిపోయి ఉన్నాడు. రామ రామ అంటూనే నేలపై కుప్ప కూలిపోయాడు, అంటే లేచి రాముణ్ణి కౌగిలించుకోలేనంత ఆ స్థితిలో ఉన్నాడు. అందుకుని వెంటనే కుప్ప కూలిపోయాడు. అయ్యో ఏమైంది అనుకుంటూ రాముడు వెంటనే తండ్రిని తన రెండు చేతుల్లో లేవనెత్తాడు, వెంటనే హృదయానికి హత్తుకున్నాడు. రాజానం మూర్ఛితం దృష్ట్వా చుక్రుషుః సర్వయోషితః కిమర్థం రోదనమితి వసిష్ఠోపి సమావిశత్. మహారాజు మళ్ళీ స్పృహ కోల్పోయాడు. ఆ రాణివాసంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారు. ఆ ఏడుపులకు కారణం ఏంటని వశిష్ఠుల వారు మళ్ళీ పరుగు పరుగున అక్కడికి వచ్చారు. రామః పప్రచ్ఛ కిమిదం రాజ్ఞో దుఃఖస్య కారణం ఏవం పృచ్ఛతి రామేశా కైకేయీ రామమబ్రవీత్. అంతటా మహారాజు దుఃఖానికి కారణమేమి అని శ్రీరాముడు పక్కనే ఉన్న ఆ తల్లి అయిన కైకేయిని అడిగాడు. ఇట్లా అడిగిన వెంటనే రాముడితో కైకేయి ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఎలా చెప్పే స్థితిలో లేడు, పోన్లే ఇప్పుడు చెప్పలేకపోతున్నాడుగా తర్వాత చెప్తాడన్నట్టుగా మామూలుగా వదిలేస్తాం, లేకపోతే ఇంకో సమయం చూసుకుని చెప్దాం అనుకుంటాం, కానీ ఇక్కడ అది అమలు పరచాలని ఎంత దృఢ చిత్తంతో ఉంది అంటే, ఆయన చెప్పలేకపోయినా చెప్పైనా సరే ఆ పని ఇప్పుడు జరిగేలాగా చేయించుకోవాలన్న తపనలో ఉంది. అందుకే త్వమేవ కారణం హ్యత్ర రాజ్ఞో దుఃఖోపశాంతయే కించిత్ కార్యం త్వయా రామ కర్తవ్యం నృపతేర్హితం. రమ, మహారాజు దుఃఖంలో ఉన్నాడు, అందుకే ఇక్కడ ఆయన చెప్పవలసిన ఆ ఉపదేశాన్ని నీ వద్దనే ఉన్నది, అంటే ఇప్పుడు ఆ ఉపాయం నీ దగ్గరే ఉన్నది, అందుకు నేను చెప్తున్నాను, రాజుగారి మంచికి నీ ఒక కార్యక్రమం చెయ్యాలి అని చెప్పింది, హితకరమైనది. పైగా రాముడికి పితృభక్తి ఎంతుంది అంటే ఏదన్నా చేయటానికి సిద్ధపడతాడు. అలాంటిది ఇప్పుడు నీకు ఆ ఉపాయం నువ్వు తప్పితే ఇంకెవరూ చేయలేదు, అది నువ్వు చేయగలిగిందే అంటే ప్రాణాలు పెట్టైనా ఆ పని చెయ్యటానికే సిద్ధపడతాడు రాముడు. కురు సత్య ప్రతిజ్ఞస్తం రాజానాం సత్యమాధీనం రాజ్ఞా వరద్వయం దత్తం మమ సంతుష్ట చేతసా. పైగా నువ్వు సత్య, పైగా ఎలా అయితే ఆయనకి చెయ్యవలసింది అంతా కూడా ఇప్పుడు అంతా నీ చేతుల్లో ఉంది అని చెప్తూ
నువ్వు కూడా సత్య ప్రతిజ్ఞ కలిగిన వాడివి, అంటే మాట తప్పేవాడివి కాదు. మహారాజు కూడా అటువంటి వాడే కదా. ఇప్పుడు నువ్వు మహారాజుని కూడా సత్య ప్రతిజ్ఞను కట్టుబడి ఉండేలాగా నువ్వు చెయ్యాలి. నువ్వు చేయటం ద్వారా ఆయన మళ్ళీ ఆ పరిస్థితిలో ఉంటాడు, లేకపోతే ఆయన మాట తప్పిన వాడు అవుతాడు. అందుకని అది నీ చేతుల్లో ఉంది అని చెప్పి ఆయన నా మీద ఇష్టంతో నాకు 2 వరాలు ఇచ్చి ఉన్నారు. తద్వదధీనం తు తత్సర్వం వక్తుం త్వాం లజ్జతి నృపః సత్యపాశేన సంబంధం పితరం త్రాతుమర్హసి. నా మీద ఇష్టంతో నాకు 2 వరాలు ఇచ్చారని చెప్పి ఆ వరాల పరిపాలన మళ్ళీ నీ మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే మహారాజా విషయం నీతో చెప్పడానికి కాస్త సంకోచిస్తున్నాడు, కానీ సత్యపాశంలో బంధింపబడి ఉన్నాడు. అందుకని ఆయన్ని నువ్వు కాపాడగలిగిన వాడు, అర్హత కలిగిన వాడు, ఈ కార్యాన్ని చెయ్యగలిగిన వాడివి నువ్వే. అందుకే నీ తండ్రిని నువ్వే రక్షించాలి. ఆయన మాటకి కట్టుబడి ఉండేలాగా నువ్వు అది ఆచరిస్తేనే అది జరుగుతుంది అని చెప్పింది. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 3rd సర్గాలో 57 శ్లోక సంపూర్ణం.